మంగళం మంగళం భ్రమరాంబ మల్లికార్జునులకు మంగళం మంగళం మంగళం. ముల్లోకాల్ని తిరిగి రావడం కోసం తల్లిదండ్రుల పాత సేవ చేసుకున్న గణపతి కంటే గొప్పవాడే మన రామదాస్. అలా అనకండి నాన్నగారు. తమ కొడుక్కి 3 ప్రదక్షిణలతోనే ముల్లోకాలు చూపించిన శివపార్వతుల కంటే గొప్పవాళ్ళు మీరు. అందుకే తల్లిని మించిన దైవం లేదు, తండ్రిని మించిన గురువు లేడన్నారు. ఇది పట్టుకున్నా అమ్మ బొట్టు పెట్టుకో, నాన్న బొట్టు పెట్టుకో, కాలు తిన్నా. జన్మ జన్మలకి మీ కొడుకుగానే పుట్టాలని ఆశీర్వదించండి అమ్మా నాన్న. మనోవాంఛ ఫలసిద్ధి. అమ్మా కనకమహాలక్ష్మి, నువ్వు నవ్వుతూ మనస్ఫూర్తిగా ఎదురురమ్మా. అదే నాకు శ్రీరామ రక్ష. లక్షణంగా వెళ్ళి చేతి నిండా డబ్బులతో తిరిగి రా తండ్రి. ఓకే అమ్మా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా నాయనా. ఏ టైంలో వీడికి రామదాస్ అని పేరు పెట్టామో గాని భక్తిలో వీడు ఆ భక్త రామదాసునే మించిపోయాడు. మన అమ్మాయి సిగ్గుపడింది అంటే అబ్బాయి నచ్చినట్టే. నచ్చాడు కానీ జుట్టు కొంచెం ఊడిపోయినట్టుంది నాన్న. ఇంట్లో ఏముందమ్మా, నా ఆసులది పొట్టు మన 10 రోజులు పెరుగుతుంది, ఫట్ మన 10 రోజులు ఊడిపోతుంది. మిగతా పాటలన్నీ బాగుండాలి గానీ జుట్టులో ఏముంది. అయితే మీ ఇష్టం. ఎంత కాలానికి మిడిల్ క్లాస్ కూతురు ఆలోచించావక్క? అమ్మాయి ఓకే అన్నది కాబట్టి నేను ప్రొసీడ్ అయిపోనా? అమ్మాయి ఓకే అంటే నువ్వు ప్రొసీడ్ అవుతావా? అబ్బాయిని చూసి మేము ఓకే అంటే మా అమ్మాయి ప్రొసీడ్ అవుతా. ఏయ్ డార్లింగ్. ఏంటి సడన్ గా ఆటో ఆపావు? ఇప్పుడు టైం ఎంత అయింది? 6 దాటిన తర్వాత ఆటో కదలదు, అది మన రూల్. ఏంటి రూల్స్ గురించి మాట్లాడుతున్నావు? నేను ఎవరో తెలుసా? తెలుసులే బాయ్, ట్రాఫిక్ కానిస్టేబుల్. నువ్వు కానిస్టేబుల్ అయితే నాకేంటి, కలెక్టర్ అయితే నాకేంటి. 6 దాటిన తర్వాత ఆటో కదలదు, అది మన రూలు. రూల్ ఎందుకు పెట్టుకున్నావు? ఏమండి మన రామదాస్ వచ్చేసాడండి. అమ్మో మన బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. అమ్మా నాకు చలి జ్వరం వచ్చేసిందని చెప్పవే. అలాగే అమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటే ముసలిదానా? తలుపు తీయడానికి ఎంత టైం పట్టుద్ది? ఎంత టైం పట్టుద్ది? ఏడాడు ఎవరు? ఎవడా? నీ మొగుడు ఎక్కడున్నాడు? ఒంట్లో బాగాలేదురా, నిద్రపోతున్నారు. ఒంట్లో బాలేదా? ఎరా నీకు ఒంట్లో బాలేదా? నిద్రపోతున్నారా నువ్వు? ఆయన నీ కన్న తండ్రిరా. నా కన్న తండ్రి ఎర్రా నన్ను అర్ధరాత్రి పూట 1 గంటకి నిద్ర లేపి బయటికి పంపించి సిరెట్లుదా గంజాయితా మందు దాని ఎన్నిసార్లు పట్టుకురా, తగలరా అంటాడు. తగిలితే ప్రాణం పోతుందిరా. నీ పెళ్ళ నన్ను చిన్నప్పుడు ఎన్ని తెలుసురా నీకు? కష్టాలా? నేనా? ఏమోరా, అవేమి నాకు గుర్తు లేవు. నీకు గుర్తుండవే? నీకెందుకు గుర్తుండదు? కన్న బిడ్డని ఏనాడన్నా బడికి పో అన్నావే, పనికి పో అంటావా? ఆటోమొబైల్ ఇంజనీర్ కావాలనుకున్నా నన్ను ఆటో డ్రైవ్ చేస్తావు నువ్వు. నిన్ను కొట్టకుండానే అరిచేసేవండి నువ్వు. నువ్వేంట్రా అలా గుడ్ల గుబులా చూస్తున్నావు నువ్వు? ఎక్కడికి అంటే పెళ్ళం సైడ్కి వెళ్తే కొట్టలేనా? తప్పించుకునేంత పెద్ద బుడింగ